రైట్ ఇక హైదరాబాద్ శివార్లోని నార్సింగిలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లావణ్యని అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె టాలీవుడ్ కి చెందిన ఒక హీరో ప్రియురాలిగా తెలిపారు. గోవా నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇక లావణ్యపై NDPS యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే మోకిలా PS డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక లావణ్యకి సినీ ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలు ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని నార్సింగ్లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక లావణ్యని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె టాలీవుడ్ కి చెందిన ఓ హీరో ప్రియురాలిగా తెలిపారు. గోవా నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. లావణ్యపై NDPS యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే మోకిలా PS డ్రగ్స్ కేసులో లావణ్య నిందితురాలిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. లావణ్యకి సినీ ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలు ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి చెప్పండి, ఇక నార్సింగ్ లో డ్రగ్స్ పట్టుబడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? శ్రావ్య, మనం గమనించవచ్చు ప్రస్తుతం మార్కెట్ లో ఏ రకంగా డ్రగ్స్ అనేవి విచ్చలవిడిగా రన్ అవుతున్నాయి. దీనికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సీరియస్ గా డ్రగ్స్ మీద వర్కౌట్ చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇదే రకంగా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్టుగా గుర్తించారు. దీంట్లో లావణ్య అనే ఒక మహిళ దీంట్లో చాలా కీలకంగా వ్యవహరించింది అని చెప్పేసి కూడా పక్కా సమాచారం మేరకు పోలీసులు వాళ్ళని అటాక్ చేసి పట్టుకున్నప్పుడు దాదాపు 4 గ్రాముల డ్రగ్స్ కూడా దొరికింది. అయితే ఈమెకు తర్వాత సినీ రంగంలో కొంతమందికి పరిచయాలు ఉన్నవి అని చెప్పేసి కూడా నార్సింగ్ పోలీసులు గుర్తించారు. దీంట్లో సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమందితో పరిచయాల నేపథ్యంలోనే ప్రస్తుతం లావణ్య ఈ డ్రగ్స్ తీసుకొని వచ్చింది అని చెప్పని కూడా గుర్తించిన నేపథ్యంలో NDPS యాక్ట్ కింద లావణ్య మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం రిమాండ్ చేశారు. అయితే ఎప్పటి నుంచి ఈమె డ్రగ్స్ అనేది గోవాకి తీసుకొస్తా ఉంది. ఇప్పుడు 4 గ్రాములు దొరికింది. గత కొన్ని సంవత్సరాలకు కూడా ఇదే రకమైన దందా కొనసాగిస్తున్నట్టుగా ఆమె కాల్ డీటెయిల్స్, వాట్సాప్ మెసేజ్ల్లో కూడా కొంత సమాచారాన్ని సేకరించారని చెప్పేసి కూడా నార్సింగ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీంట్లో హీరో తరుణ్ కు ఈమె ప్రేయస్ గా ఉందని చెప్పేసి కూడా కొంత సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో హీరో తరుణ్ కి ఒక పబ్బు కూడా ఉంది. గతంలో కూడా ఈయన మీద ఆరోపణలు వచ్చాయి. మరి ఇప్పుడు ఈయన ప్రేయస్ అంటే హీరో తరుణ్ ప్రేయస్ గా ఉన్న లావణ్యను పట్టుకోవడం వల్ల కొంతమంది సినిమాకు సంబంధించిన ప్రముఖులు కూడా కాంటాక్ట్ లో ఉన్నారు. మహిళ కాబట్టి పోలీసులు నిఘా ఉంటుందని చెప్పేసి చాలా తెలివిగా చాలా చాకచక్యంగా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టుగా పక్కా సమాచారం మేరకు నార్సింగ్ పోలీసులు, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు అటాక్ చేసి పట్టుకుంటే దాదాపుగా 4 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం NDPS కింద కేసు నమోదు చేశారు. దీంట్లో ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉండే అవకాశం ఉంది. వాట్సాప్ చాటింగ్ లో కోడ్ భాష ద్వారా ఈమె డ్రగ్స్ ను కొంతమందికి సప్లై చేస్తుందని చెప్పిస్తున్న నేపథ్యమే కాకుండా ఈయన హీరో తరుణ్ రాజుకు ప్రేయస్ గా ఉన్న నేపథ్యంలో అతని ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఈమె తీసుకొచ్చిన తర్వాత అతనికి ఏమైనా ఇచ్చిందా, తర్వాత ఇంకా కొంతమంది ఎప్పుడైనా సరే డ్రగ్స్ పట్టుబడిన ప్రతిసారి కూడా సినిమా వాళ్ళ పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. తర్వాత కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. ఈ లావణ్య కూడా కొంతమంది తోటి కాంటాక్ట్స్ ఉన్నవి, వాళ్ళతో రెగ్యులర్ గా కాంటాక్ట్ ఉండేది. వాట్సాప్ చాటింగ్ లో కూడా కొంత కోడ్ భాష ద్వారా ఈమె డ్రగ్స్ సప్లై చేస్తున్న సమాచారం కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. ప్రస్తుతం లావణ్యను అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పోలీసు రిమాండ్ తీసుకుంటే ఇంకా చాలా మంది విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ నరేట్. సాయంత్రం నార్సింగ్ పోలీసులు అదేవిధంగా కలిసి ఒక మహిళ అంటే తను డ్రగ్తో ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరచడం జరిగింది. దాని వర్త్ వచ్చి ఒక 50,000 వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిన మొత్తం కూడా చూస్తాము. కాబట్టి శివార్లో సాయంత్రం నార్సింగ్ పోలీసులు అదేవిధంగా కలిసి ఒక మహిళ అంటే తను డ్రగ్తో ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల MDMA స్వాధీనపరచడం జరిగింది. దాని వర్త్ వచ్చి ఒక 50,000 వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.
ఇది ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారని మొత్తం కూడా చూస్తాం.